ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఇద్దరు స్నేహితులు ద్విచక్ర వాహనాలపైన విజయవాడ వైపు చిలకలూరిపేట వైపు జాతీయ రహదారి మీద ఎడ్లపాడు మండలం తిమ్మాపూర్ వద్ద బైక్ ఢీకొనడంతో కింద పడ్డ వారిని అక్కడ స్థానికులు లేపుతుండగా బయటపడ్డ గంజాయి ప్యాకెట్లు. స్థానికులు వెంటనే పోలీసు సిబ్బంది వారికి సమాచారం తెలియజేయడంతో సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది వారు హుటాహుటిన అక్కడ చేరుకొని వారిని అదుపులోకి తీసుకుని గంజాయి మీద విచారణ చేస్తూ ఉన్నారు. నాదెళ్ల ఇన్స్పెక్టర్ మరియు ఎడ్లపాడు ఇన్ఛార్జ్ బలరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాదాపు 98 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. వారు సీలేరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా తిమ్మాపురం వద్ద జరిగిన సంఘటన ఆధారంగా ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నాం. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం. మా హైవే మొబైల్ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా అధికంగా వాళ్ళని నెట్టేసుకొని పారిపోవడం జరిగింది. వాళ్ళని వెంబడించి పట్టుకోగా వాళ్ళ దగ్గర గంజాయి దొరికింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ఎన్ని కేజీలు ఉండొచ్చు చెప్తాం. సుమారు వెయిట్ చేసి దర్యాప్తులో వీళ్ళు సీలేరు నుంచి తెస్తున్నారని మా ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. అది పూర్తి సమాచారం మీకు తొందరలో వెల్లడిస్తాం. ఎట్లా ప్రెస్ మీట్ ఉంటుంది కదా, దాంట్లో బ్యాగ్ ఒక్కొక్కటి 2 కేజీస్ ఉంది. మొత్తం అట్టాకి 49 దొరికాయి. వాటిని వెయిట్ చూసి మొత్తం దర్యాప్తులో మీకు చెప్తాం. 49 బ్యాగ్ ఒక్కొక్కటి 2 కేజీస్ ఉంది. మొత్తం అట్టాకి 49 దొరికాయి. వాటిని వెయిట్ చూసి మొత్తం దర్యాప్తులో మీకు చెప్తాం. 49